హలో ఆల్, వెల్కమ్ టు అరోరా ఐఎస్. నేను డాక్టర్ శ్రీహరి కాకర్ల. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ముఖ్యమైనటువంటి సమాచారం. టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ మెంటర్షిప్ అరోరా ఐఎస్ నేతృత్వంలో జరుగుతుంది. ఈ మెంటర్షిప్లో భాగంగా ప్రతిరోజు మీకు ఉదయం ఇంపార్టెంట్ థీమ్స్ని డిస్కస్ చేసి ఈవినింగ్ దానిపైన టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వారాంతంలో వీకెండ్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. దీంతోపాటు జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ మాడ్యూల్స్ కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి మాడ్యూల్స్, అదేవిధంగా జనరల్ ఎస్సే కూడా మాడ్యూల్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలో కూడా లభిస్తాయి. ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ద్వారా ఆన్లైన్లో కోర్సులు మీరు జాయిన్ అవ్వచ్చు. లేకపోతే 9346265766 ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో నిన్న మనం గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్ అవి ఫినిష్ అయ్యాయి కదా. ఈరోజు లెట్స్ స్టార్ట్ దిస్ గవర్నెన్స్. గవర్నెన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్ అండి. గవర్నెన్స్లో బేసిక్గా మనకి ఎలా రావచ్చు అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ గవర్నెన్స్ లేకపోతే ఛాలెంజెస్ అనమాట. ఈ అప్రోచ్లో మనకు రావచ్చు. సో వాట్ ఈస్ దిస్ గవర్నెన్స్, వాట్ ఆర్ ది ఛాలెంజెస్ అనేది చూద్దాం. సో మనం గుడ్ గవర్నెన్స్ మాట్లాడుకున్నప్పుడు ఫ్రీక్వెంట్గా మనం వాడినవి కొన్ని టర్మ్స్ ఉన్నాయి. ఏమన్నారు? ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ, ఓకే, ఇంప్రూవ్డ్ సర్వీస్ డెలివరీ, ఇలాంటి వర్డ్స్ మనం ఫ్రీక్వెంట్గా మనము ఈ గుడ్ గవర్నెన్స్లో ఇవి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి చదివాం. సో ఈ ఎఫెక్టివ్నెస్ని ఇంకా మంచిగా బెటర్ చేయడానికి, సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్ రావడానికి ఏమంటున్నాము? సిటిజన్ సెంట్రిక్. ఓకే, ఇంకా చెప్పాలంటే సిటిజన్ ఫ్రెండ్లీ అంటున్నాం. ఈ సిటిజన్ ఫ్రెండ్లీ ఏంటంటే ప్రభుత్వం కానీ, గవర్నమెంట్ కానీ, సిస్టమ్ కానీ ఇవన్నీ ఉండే ఎవరి కోసం? పీపుల్ కోసం. సో సర్వీసెస్ అన్ని పీపుల్కి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఒక పని కోసం గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగడం, క్యూలో నించోవడము, ఆల్మోస్ట్ హాఫ్ అ డే. ఇప్పుడు యూజువల్లీ గవర్నమెంట్ ఆఫీస్లో ఒక పని ఉందంటే ఒక హాఫ్ అ డే అక్కడ వెళ్ళిపోతుంది. సమ్ టైమ్స్ 2-3 సార్లు వెళ్ళాల్సి వస్తుంది. ఇవంతా ప్రాసెస్ ఉండకుండా ఏమంటారు? ఈజీగా ఓకే డోర్ స్టెప్లోనే, మీ కన్వీనియన్స్లోనే, మీ కంఫర్ట్ జోన్లోనే మీకు మ్యాక్సిమం సర్వీసెస్ అన్నీ మీకు అందుబాటులో వచ్చేస్తాయి. ఈ కాన్సెప్ట్ కోసం పెట్టిందే గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ అనమాట. అంటే ఏముంటుందో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటే పరిపాలన వ్యవస్థలో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఓకే, వీటిని వాడుకొని గవర్నెన్స్ని ఇంకెంత స్మూత్గా చేస్తాము, ఇంకా ఎఫిషియెంట్గా ఎలా చేస్తున్నాం, ఎలా మనం మొబైల్ అప్లికేషన్స్ కానీ, వెబ్సైట్స్ కానీ, ఇంటర్నెట్ ఫెసిలిటీస్ వీటన్నిటిని తీసుకొని ప్రజలకి ఇంకెంత చేరువుగా మన సర్వీసెస్ అవైలబుల్ చేస్తాము. ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, సో ఈ గవర్నెన్స్ అంటే ఒక డెఫినేషన్ చూద్దాం. ఏంటిది? ఇట్ ఈస్ ది అప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ టు గవర్నమెంట్ ఫంక్షనింగ్ దట్ హ్యావ్ ఎబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్ రిలేషన్స్ విత్ సిటిజన్స్, విత్ బిజినెస్ అండ్ అదర్ ఆర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. ఓకే, అదర్ ఆర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్. సో ఇక్కడ ఏమంటున్నాము? ఈ గవర్నెన్స్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏముంటుంది? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని మనం వాడుకుంటాము. మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ వీటి సహకారంతో. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇప్పుడు కొత్తగా వస్తున్న చేంజెస్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇప్పుడు రీసెంట్గా మన చీఫ్ మినిస్టర్ ఒక మీటింగ్లో అంటున్నారు కదా, రానున్న రోజులని మొత్తం ఏఐ వల్ల మార్పులు వచ్చే రోజులని, మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అలా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. బేసిక్గా టెక్నాలజీని మనము గవర్నెన్స్లో ఎలా వాడుకోవాలి, అలా వాడుకోవడం వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, అదే అనమాట. సో టెక్నాలజీలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీని వాడుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ఎందుకు వాడుతున్నాము అంటే ఎబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్కి సిటిజన్స్కి, గవర్నమెంట్కి బిజినెసెస్కి ఉన్న ఈ రిలేషన్స్ని ఈ టెక్నాలజీని వాడుకొని మీరు ఇంకెంత బెటర్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు, ఇంకా ఎంత బెటర్గా అవుట్పుట్, రిజల్ట్స్, సర్వీస్ డెలివరీ సిస్టమ్ని చేస్తున్నాం. ఇదే మనకి ఈ గవర్నెన్స్ అనమాట. యూజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ గవర్నమెంట్. ఓకే, ఇందులో మనం ఏమన్నాం? ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ, ఇంప్రూవ్డ్ డెలివరీ ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో ఎలా ఈ గవర్నెన్స్లో ఈ మెథడ్స్ వాడడం వల్ల మనకి ఎలా బెనిఫిట్స్ వస్తున్నాయి, వాట్ ఆర్ ఇట్స్ బెనిఫిట్స్ అండ్ అడ్వాంటేజెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బెనిఫిట్స్ చూసేసి తర్వాత ఛాలెంజెస్ చూద్దాం. బెనిఫిట్స్ వచ్చేసి ఏంటిదంటే ఫస్ట్ థింగ్ ఇంప్రూవ్డ్ సర్వీస్ డెలివరీ అనమాట. ఏమవుతుంది? ఇంప్రూవ్డ్ సర్వీస్ డెలివరీ అనేది ఇంకా బెటర్గా అవుతుంది, ఎఫెక్టివ్గా అవుతుంది. ఇంప్రూవ్డ్ సర్వీస్ డెలివరీ అంటున్నాం.
ఇంప్రూవ్డ్ సర్వీస్ డెలివరీ అంటే ఇక్కడ బేసిక్గా ఏమవుతుంది, పీపుల్ ఉన్నారు. సో పీపుల్కి ఒక సర్వీస్ కావాలంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ రోజులు తిరగడము, ఒక అప్లికేషన్ పెట్టుకోవడము, మళ్ళీ దానికి ఫీజు పెట్టడము, వాళ్ళ టైం పోవడము, వాళ్ళ ప్రీషియస్ టైం అనమాట వెళ్ళడం, ఇవన్నీ కాదు. అండ్ ఇవన్నీ ఏంటంటే కంబర్సమ్ ప్రాసెస్. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ ఇప్పుడు చూడండి, మనకి ఈఎఫ్ఐఆర్ఏ ఉంది, ఎంత ఈజీ అండి ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ ఫైలింగ్ అయిపోతుంది. ఇట్లా కావాలంటే ఇప్పుడు మనకి ఏదైనా సర్టిఫికేట్ కావాలి, లేకపోతే పెన్షన్ గ్రీవాన్సెస్ ఉన్నాయి, లేకపోతే పిఎఫ్ అకౌంట్ గురించి డీటెయిల్స్ తెలియాలి, లేకపోతే మనం ఏదైనా ఒక సర్టిఫికేట్ కోసము, పాస్పోర్ట్ కోసం ఏదైనా ఒక సర్వీసెస్ అప్లై చేయాలి. ఆన్లైన్లో పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళిపోతే అక్కడ అంతా ప్రాసెస్ ఉంటుంది, ఒక ఫామ్ నింపేసి ఫీజు కూడా మీరు సపరేట్గా అక్కడ వెళ్ళలేదు, ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తే అంటే విత్ ఇన్ మినిట్స్ మీకు ఏ సేవలు కావాలన్నా అవన్నీ అయిపోతున్నాయి. ఇప్పుడు మనకి అంటే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, అంత దూరం ట్రావెల్ చేయాలి, టైము అంటే ఇన్ దిస్ మోడర్న్ ఎరా టైమ్ ఈజ్ అ ప్రీషియస్ థింగ్. సో ఈ టైం సేవ్ చేస్తున్నాం, ప్రజలది యాజ్ వెల్ యాజ్ ది గవర్నమెంట్ ఇద్దరివి టైం సేవ్ చేస్తున్నాం అలా. సో ఇంప్రూవ్డ్ సర్వీస్ డెలివరీ, ప్రజలకి ఇంకా బెటర్గా అందుబాటులోకి సర్వీసెస్ని తీసుకొస్తున్నాము అనమాట. దానికి ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్ ఏముందంటే బేసిక్ ఏమవుతుంది, ఐసీటీ టెక్నాలజీని మనం ఏం చేస్తున్నాము, కంప్యూటర్స్, ఇంటర్నెట్స్, మొబైల్ ఫోన్స్, మొబైల్ అప్లికేషన్స్, వీటి హెల్ప్ తీసుకుంటున్నాం. ఒక 3-4 చేసే పనులను ఇప్పుడు ఒక మొబైల్ యాప్ క్రియేట్ చేసేసి మనం ఏమవుతుందంటే గవర్నమెంట్ మీద బర్డెన్ తగ్గిస్తుంది, అంటే కాస్ట్ అనేది మనం తగ్గిస్తున్నాం. ఆన్లైన్లో అయిపోయేసరికి ఏంటంటే ఇంత కాస్ట్ ఎఫెక్టివ్, అంటే గవర్నమెంట్ ఎక్స్చెకర్కి ఇది కాస్ట్ ఎఫెక్టివే, పీపుల్కి కూడా ఇది కాస్ట్ ఎఫెక్టివే. సో ఈ గవర్నెన్స్ అంటే ఇవన్నీ ఎట్లా అంటే ఇనిషియల్ స్టేజెస్లో అంటే ఇనిషియల్గా ఈ ప్రాసెస్ కానీ లేకపోతే ఈ ఐసీటీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి మాత్రం ఇనిషియల్ స్టేజెస్లో కాస్ట్ ఇంకర్ అవుతుంది, కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ రన్లో చూస్తే ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. ఇవన్నీ ఎట్లా అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్స్, పీరియాడికల్గా అప్డేట్ చేసుకోవడం, పీరియాడికల్గా రిపేర్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవాలి. కానీ ఇవి ఏమవుతుందంటే బిగినింగ్ టైంలో కొంచెం ఖర్చు పెట్టేస్తే తర్వాత టైంలో రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా తగ్గుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే ఆన్లైన్లో ఇప్పుడు గ్రీవెన్స్ రెడ్రెసల్ ఇవన్నీ ఆన్లైన్లో అయిపోతున్నాయి. సపరేట్గా ఒక ఆఫీస్ పెట్టి అక్కడ ఎంప్లాయీస్ని పెట్టేసి లేకపోతే ఈ సో కాల్డ్ ప్రాసెస్ కోసం వీళ్ళు ఇంకా మనీ ఎక్స్పెన్సెస్ పెట్టడం ఇవన్నీ ఏముండవు, అన్నీ ఆన్లైన్లో అయిపోయేసరికి ఏమవుతుందంటే గవర్నమెంట్కి బర్డెన్ అంటే ఫినాన్షియల్ బర్డెన్ తగ్గిపోతుంది అనమాట అలా. నెక్స్ట్ ఇంక్లూజివిటీ అండ్ రీచ్. ఈ గవర్నెన్స్ వల్ల ఏమవుతుందంటే మారుమూల ప్రాంతాలకు కూడా గవర్నమెంట్ సర్వీసెస్ వెళ్తున్నాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ థింగ్ గుడ్ గవర్నెన్స్లో ఎసెన్షియల్ థింగ్ మనం ఏమనుకున్నాము, ఇంక్లూజివిటీ ఉండాలి, అందరికి అందుబాటులో ఉండాలి అనుకున్నాం. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మోడ్లో వచ్చేసరికి ఏంటంటే గవర్నమెంట్ సర్వీసెస్ అందరికీ అందుబాటులోకి వచ్చేసాయి. ఇప్పుడు మారుమూల విలేజెస్లో ఉన్నారు, వాళ్ళకి ఏదైనా అవసరం కావాలంటే వాళ్ళ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కో లేకపోతే సిటీస్కో ఇంత దూరం రావాలి, మండల్ హెడ్ క్వార్టర్స్కో. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మీకు మ్యాక్సిమం గ్రామ పంచాయతీ ఆఫీసెస్లో, మండల్ లెవెల్ ఆఫీసెస్లో మనకి కంప్యూటర్ ఫెసిలిటీస్ అనేది ఉందన్నమాట. కంప్యూటర్ లైబ్రరీస్ ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కొన్ని గ్రామ పంచాయతీలలో వీళ్ళు అడాప్ట్ కూడా చేసుకుంటున్నారు. ఏమవుతుందంటే ఆన్లైన్లో ఫెసిలిటీస్ ఉండడం వల్ల వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా విషయం గురించి గవర్నమెంట్ ఏదో ఒక పాలసీ చేస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మోడ్ అనేది ఇంత ఎక్స్పాండ్ అవ్వడం వల్ల ఇప్పుడు టీవీ కమర్షియల్స్ కానీ, అడ్వర్టైజ్మెంట్స్ కానీ, ఇంటర్నెట్ కానీ, సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఏమైందంటే మనం చూస్తే ఇప్పుడు మన తెలుగు స్టేట్స్లో చూస్తే 75 to 80% హౌస్ హోల్డ్స్లో ఖచ్చితంగా మీకు స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది, ఇంటర్నెట్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది, సోషల్ మీడియా ఉంటుంది. సో గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్ తీసుకుని అది ప్రజలకి ఎంత త్వరగా రీచ్ అయిపోతుంది అనమాట. ఇదివరకు ఏదైనా ఉంటే తెలిసేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే న్యూస్ పేపర్ ఆర్ రేడియో ఇవే సోర్సెస్ ఉండే, కానీ ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియా ఇట్లా అవ్వడం వల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇప్పుడు ఒక పాలసీ తీసుకుంది, లేకపోతే గవర్నమెంట్ ఒక డెసిజన్ తీసుకుంది, అవి విత్ ఇన్ నో టైం పీపుల్కి రీచ్ అవుతాయి అనమాట. సో గవర్నమెంట్ అండ్ పీపుల్ మధ్యలో ఈ సో కాల్డ్ బ్యారియర్ ఇన్నేళ్ళు ఉన్నది, ఈ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే ఈ గ్యాప్ అనేది ఫిల్ అయిపోతుంది, ఈజీగా రీచ్ అవుతున్నారు. ప్రజలు ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉన్న ఇప్పుడు మీరు చూసి ఉంటారు ట్విట్టర్లో ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే అది వీడియో తీయడం, ఫోటో తీయడం, సంబంధిత మినిస్టర్ని ట్యాగ్ చేసేసి పోస్ట్ చేసేస్తారు. అంటే ఏమవుతుందంటే స్పీడ్ వాళ్ళు దే ఆర్ సీకింగ్ ఇమీడియట్ రెస్పాన్స్ అనమాట. అంటే గవర్నమెంట్ పీపుల్ని కనెక్ట్ అవ్వాలన్నా, పీపుల్ గవర్నమెంట్ కనెక్ట్ అవ్వాలన్నా ఇప్పుడు ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్ అనమాట. ఒకప్పుడులాగా కష్టమైంది కాదు, ఇప్పుడు ఈజీగా. ఇప్పుడు ఈమెయిల్ ఉంది, మీకు ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, గ్రీవెన్స్ రిడ్రెసల్లో ఒక ఈమెయిల్ పెడితే అయిపోతుంది, లేకపోతే సంబంధిత వెబ్సైట్లో, మినిస్ట్రీ వెబ్సైట్లో అక్కడ గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్లో పెడితే అయిపోతుంది. అంటే ద సో కాల్డ్ గ్యాప్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ సిటిజన్ ఇది చాలా తగ్గిందనమాట. సో ఈ గవర్నెన్స్ వల్ల ఏమవుతుందంటే ఇంక్లూజివిటీ, మీరు అన్ని వర్గాల వాళ్ళని కలుపుకుంటారు, ఎంత మారుమూల ప్రాంతాలకైనా మీ పాలసీస్ థింకింగ్స్ రీచ్ అవుతూ ఉంటాయి. అండ్ దిస్
రీచ్ గవర్నమెంట్ పీపుల్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రమోట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటున్నాం. ఇది వరకు ఒక జాబ్ కానీ మనీ సంపాదించడం అనేది సిచ్యువేషన్ ఎలా ఉండిందో కానీ ఒక్కసారి ఇంటర్నెట్ అనేది చీప్ అయిపోయినప్పుడు, ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్స్ అందరికి యాక్సెస్ వచ్చాయో, ఎస్పెషల్ చెప్పాలంటే పోస్ట్ కోవిడ్ 2019-20 తర్వాత ఇంటర్నెట్ని నమ్ముకొని ఎంతో మందికి, అంటే ఇంటర్నెట్ హ్యాస్ బికమ్ అ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఎలా అంటే మీరు చూసే ఉంటారు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో లైక్ ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా ఉండేసి దే ఆర్ ఎర్నింగ్ మనీ. అంటే ఇట్ ఈస్ అ సోర్స్ ఆఫ్ రెవెన్యూ జనరేషన్ అయిపోయింది ఇంటర్నెట్. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో గూడ్స్ అండ్ సర్వీస్, ఇప్పుడు హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, వాళ్ళు ఆన్లైన్లో పెడుతున్నారు. డ్రెస్సెస్ కానీ ఏవైనా కానీ ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోయింది. అంటే ఇదివరకు షాపింగ్ చేయాలంటే డైరెక్ట్ మార్ట్స్లోకి వెళ్ళాలి, ఇప్పుడు అట్లా కాదు, ఆన్లైన్లో షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా హోమ్ ఫుడ్ చేసినా, లేకపోతే చిన్న చిన్న మీడియం అండ్ మైక్రో ఇండస్ట్రీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి పబ్లిసిటీ కానీ పీపుల్ అవుట్రీచ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ థింగ్ ఉండే. కానీ ఇప్పుడు ఆన్లైన్ అయ్యేసరికి ఏమవుతుంది, ఒక ఇన్స్టాగ్రామ్ పేజో ఫేస్బుక్ పేజో క్రియేట్ చేసి అందులో ప్రోడక్ట్స్ పెట్టేస్తే పీపుల్కి అవి రీచ్ అవుతుంది, తర్వాత వాళ్ళు ఆర్డర్ చేస్తారు. సో మీరు ఏ రకంగా చూసినా ఇంటర్నెట్లో వల్ల ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వల్ల పీపుల్కి వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇట్ ఈస్ ప్లేయింగ్ అ వైటల్ రోల్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇప్పుడు మీరు చూడండి, ఈ కామర్సే చూడండి, ఈ కామర్స్ ఎంత బూమ్ అవుతుందో డే టు డే చూస్తే మీకే స్టాటిస్టిక్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే 5-6 ఏళ్ల క్రితం చూస్తున్న, ఇప్పుడు అంతెందుకు 2015-16 నుండి, ఓకే, ఇక్కడ నుండి మీ స్టాటిస్టిక్స్ చూస్తే లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుండి మీరు చూస్తే ఈ కామర్స్ యొక్క రేట్, అంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఎట్ ద డోర్ స్టెప్ అయిపోయింది. ఈ కామర్స్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ డెలివరీ సిస్టమ్, ఇప్పుడు ఇది అది అని కాదు, ఎవ్రీథింగ్ ఆన్లైన్లో దొరికిపోవడం వల్ల ఏమవుతుందనంటే పీపుల్ యాక్సెస్ టు ద ప్రోడక్ట్స్, వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్, డైవర్సిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది పెరిగిపోయింది. కాబట్టి దీనివల్ల ఆ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్, రిటైలర్ ఆర్ ద ప్లాట్ఫామ్ వాళ్ళందరికీ రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇవన్నీ ఏమవుతుందంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా పెరుగుతున్నాయి. దీనివల్ల ఎకనామిక్ ఒక బూస్టప్ అయిపోయింది. సో ఇంటర్నెట్ వల్ల ఏమవుతుందంటే ఎకనామిక్ కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఇట్ ఈస్ హెల్పింగ్ టు ఇంప్రూవ్ ది ఎకానమీ ఇన్ ది కంట్రీ. ఎట్లా అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ సోర్స్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు యాజ్ ఎ సెడ్ ఆన్లైన్ ఉండడం వల్ల అయిపోయిందంటే ఇప్పుడు అందరికీ చాలా మందికి ఏంటంటే ఇది ఇట్స్ అ సోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది అనమాట. ఇదివరకు లాగా అన్ఎంప్లాయిడ్ లాగా ఉండి, లేకపోతే లేజీగా ఉండడం, ఏం పని చేయకుండా ఉండడం, కానీ ఇప్పుడు అట్లీస్ట్ దే ఆర్ సీయింగ్ సర్టెన్ వేస్ ఆఫ్ న్యూ కైండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. అంతెందుకు ఇది ఈ గవర్నెన్స్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ అ వైటల్ రోల్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మన టీసాట్ కానీ, నిపుణ కానీ, టాస్క్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటివంటే దీస్ ఆర్ ద ఇనిషియేటివ్స్ టేకెన్ బై గవర్నమెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్లో అదే చెప్తాం. ఇవన్నీ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ కోసము, అవేర్నెస్ కోసము ఈ గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్స్ బై వే ఆఫ్ ఎలక్ట్రానిక్ మోడ్ అనమాట. సిటిజన్ ఎంపవర్మెంట్. ఓకే, సిటిజన్ empowerment. People and citizen empowerment can be achieved when you can ensure that people are provided, or when people have the access for the information. ప్రజలకి అవసరమైన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందుబాటులో ఉంటే ప్రజలకి ఏమవుతుందంటే ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది గవర్నమెంట్ మీద. ఎందుకంటే ఇన్ఫర్మేషన్, ఇప్పుడు సపోజ్ నాకు ఒక రిక్రూట్మెంట్ గురించి కావాలి, సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటిది, ప్రొసీజర్ ఏంటిది, ఎవరిని ఎలా సెలెక్ట్ చేస్తారు, ఇదంతా నాకు ట్రాన్స్పరెంట్గా డీటెయిల్స్ అన్ని ఉన్నాయనుకోండి, నాకేమవుతుందంటే ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. సో నాకు ఇక్కడ ఏమవుతుంది, ఫర్దర్ స్టెప్ తీసుకోవడానికి ఒకవేళ ఏదైనా ట్రాన్స్పరెంట్ లేకపోయినా, లేకపోతే ఏదైనా అబ్యూస్ ఆఫ్ పవర్ ఇలాంటివి ఐడెంటిఫై అవుతే పీపుల్ ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. సో బేసిక్గా ఏమవుతుందంటే అన్నీ ఆన్లైన్లో ఉండడం వల్ల, అన్ని పబ్లిక్ డొమైన్లో మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం వల్ల పీపుల్స్ అవేర్నెస్ అనేది చాలా పెరుగుతుంది వేరే అంశాల మీద. ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్స్ అయ్యాయి. ఎలక్షన్స్లో క్యాండిడేట్స్ ఈ యొక్క ప్రెసిడెన్స్, యాంటీసిడెన్స్ ఇవన్నీ ఏమంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటిది, వాళ్ళకి ఉన్న ప్రాపర్టీస్ ఏంటివి, ఇవన్నీ వేరియస్ డీటెయిల్స్ అన్ని ఏమంటే నో యువర్ క్యాండిడేట్ అని మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక పోర్టల్ ఉంది. అందులో మన కాన్స్టిట్యున్సీని పెడితే మొత్తం మన క్యాండిడేట్స్ ఎవరెవరు, వాళ్ళది ఏంటి సిచ్యువేషన్ అంతా డీటెయిల్గా ఉంది. ఇప్పుడు ప్రజలకి ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ ఉంది. నౌ దే కెన్ టేక్ బెటర్ డెసిషన్స్ అనమాట. సో when people are equipped with proper information, when people are informed, అప్పుడు వాళ్ళు బెటర్ డెసిషన్స్ తీసుకుంటారు, బెటర్ పార్టిసిపేషన్ ఇన్ ద గవర్నెన్స్ అవుతుంది. అలా మనకు వేరియస్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మినిస్ట్రీ ఉంటుంది, ఒక స్కీమ్ ఉంటుంది, దేనికి ఎంత ఖర్చు పెట్టారు, దేనికి ఎలా అలొకేట్ చేశారు, ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటే పీపుల్కి ఏంటంటే ఫస్ట్ థింగ్
అంత ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి సిస్టమ్ మీద నమ్మకం ఏర్పడుతుంది అండ్ పీపుల్కి అవేర్నెస్ పెరుగుతుంది. ఈ అవేర్నెస్ జనరేషన్లో మాత్రము ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఈజ్ ప్లేయింగ్ అ వైటల్ రోల్. నెగిటివ్స్ ఆర్ దేర్, ఓకే, విల్ టాక్ ఇట్ వెన్ వీ డిస్కస్ అబౌట్ ది ఛాలెంజెస్, లెట్స్ టాక్ అబౌట్ ది నెగిటివ్స్ దేర్. కానీ ఆన్ ద బ్రైటర్ సైడ్, పాజిటివ్ సైడ్లో మనం ఏం చూడాలి అంటే దిస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ఏమవుతుంది అంటే పీపుల్కి వేరియస్ న్యూ థింగ్స్ తెలుస్తున్నాయి, వేరియస్ న్యూ అవేర్నెస్ తెలుస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా మనకి